న్యూ జనరేషన్లో లవ్, రిలేషన్షిప్స్, బ్రేకప్స్ వంటి విషయాలు చాలా కామన్ గా మారిపోయాయి. కొందరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తే మరికొందరు నిజమైన ప్రేమ అనుకుంటూ రిలేషన్లోకి వెళ్తున్నారు. ప్రేమ పేరుతో దగ్గరవుతూ అవసరం తీరిపోయాక మొహం చాటేసేవారు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి నేరాలను అరికట్టడానికి రూపొందించినదే ఈ ఐపీసీ సెక్షన్ 69. ఎవరైనా అబ్బాయి ప్రేమ పేరుతో అమ్మాయికి దగ్గరై పెళ్లి చేసుకుంటాను అంటూ శారీరకంగా దగ్గరే ఆ మాటను నిలబెట్టుకోలేకపోతే ఆ అబ్బాయికి ఈ సెక్షన్ 69 కింద శిక్ష పడుతుంది. అలాంటి వారికి 10 ఏళ్లు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ఈ కేసులో అబ్బాయి అమ్మాయికి పంపే మెసేజ్లలో వాయిస్ నోట్స్ లేదా కాల్ రికార్డింగ్స్ ను ప్రధానమైన ప్రూఫ్స్ గా పరిగణిస్తారు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చేసుకోని పక్షంలో అబ్బాయికి ఈ శిక్షను విధిస్తారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఈ సెక్షన్ను తెరపైకి తీసుకువచ్చారు. అబ్బాయిల చేతిలో శారీరకంగా మోసపోతున్న అమ్మాయిలకు ఈ సెక్షన్ మంచి ఊరటనే ఇస్తుందని చెప్పాలి. అయితే సెక్షన్ 69 గురించి అబ్బాయిలు మాట్లాడుతూ మమ్మల్ని మానసికంగా క్షోభకు గురిచేసి మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఆశలు చూపించి చివరకు మమ్మల్ని వదిలేసి తల్లిదండ్రులు చూపించే అబ్బాయిని చేసుకునేవారిని శిక్షించడానికి కూడా ఇలాంటి సెక్షన్ ఒకటి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అబ్బాయిలు దీని గురించి వీడియోలు పెడుతున్నారు.